నమస్కారం. మనందరికీ ఇష్టమైన ఒక అందమైన టాపిక్తో ఈరోజు మీ ముందుకొచ్చాను. అదేంటంటే మన తెలుగు ప్రేమకథల వెనుక ఉన్న లోతైన భావోద్వేగాలను, త్యాగాలను డీకోడ్ చేయడం. ఇటీవల మనం విన్న అర్జున్ మరియు మేఘాల ప్రేమకథ ఎంత హృదయంగా ఉందో కదా. సరిగ్గా అలాంటి స్వచ్ఛమైన భావోద్వేగాల్నే మన తెలుగు చిత్రసీమ అలాగే సాహిత్యం ఎలా చూపించాయో ఒకసారి పోల్చి చూద్దాం. అసలు ఈ అద్భుతమైన ప్రేమకథల వెనుకున్న అసలైన నేపథ్యమేంటో లోతుగా పరిశీలిద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అందమైన ప్రయాణంలోకి వెళ్దాం, పదండి. మళ్ళీ ఇది రాని రోజు సినిమాలోని ఈ ఒక్క డైలాగ్ వింటే చాలు ప్రేమలో ఎంత డెప్తుంటుందో ఇట్టే అర్థమైపోతుంది కదా. అర్జున్ మరియు మేఘాల కథలో కూడా అచ్చం ఇలాంటి భావోద్వేగమే కనిపిస్తుంది. మేఘ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నా జీవితంలో ఒక భాగం కాదు, నువ్వే నా జీవితం అని అర్జున్ అంటాడు చూశారు. ఆ మాటకు ఈ డైలాగ్కి చాలా దగ్గర పోలిక ఉంది. ప్రేమలో ఉండే ఆ విపరీతమైన త్యాగం, విధిరాత, బంధం గురించి మాట్లాడుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పచ్చు. ఇక మొదటి విషయానికి వస్తే, ప్రేమకు పునాది స్నేహమే. ఏ గొప్ప బంధానికైనా అతి స్వచ్ఛమైన ప్రారంభం బాల్యపు స్నేహం నుంచే మొదలవుతుంది. బాల్య స్నేహం అనగానే మనకు అభి మరియు అన్వితల కథ గుర్తుకురావాలి. 10 ఏళ్ల చిన్న వయసులోనే వాళ్లది విడదీయరాని బంధం. కాని అనుకోకుండా వాటర్ బాటిల్ పడి అన్విత గీసిన బొమ్మ పాడైపోతుంది. అంతే, వాళ్ల మధ్య పెద్ద గొడవొస్తుంది. ఒకరినొకరు ఎంత మిస్సవుతున్నా సరే ఆ చిన్న వయసులోండే అహంకారం వాళ్లని కలవనివ్వదు. కాని ఫైనల్గా అన్విత ఆ బొమ్మను సరిచేసి నేను నిన్ను నమ్ముతున్నాను అని రాయడంతో ఆ స్నేహం మళ్లీ చిగురిస్తుంది. నిజానికి మన అర్జున్, మేఘాలు చిన్నప్పట్నుంచి కలిసి పెరగడం, స్కూల్కి వెళ్లడం ఇవన్నీ చూస్తే ఎన్ని అపార్థాలొచ్చినా చివరకు స్నేహమే గెలిచిందనే అర్థమవుతుంది. అహంకారాన్ని జయించే శక్తి ఈ బాల్యపు స్నేహానికి మాత్రమే సొంతం. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. బాల్యం నుంచి మనం పెద్దవాళ్లమయ్యే కొద్దీ ఈ బంధాలు ఎలా మారుతాయో తెలుసా? చిన్నప్పుడు జస్ట్ అహంకారాన్ని పక్కనబెట్టి ఒక చిన్న సారీ చెప్తే సరిపోయేది. కాని వయసు పెరిగే కొద్దీ ఓ చెలీలాంటి కథల్లో చూసినట్లుగా కెరియర్ని, ప్రేమను బ్యాలెన్స్ చేయడం చాలా సంక్లిష్టంగా మారుతుంది. ఇక్కడే మన రెండవ ముఖ్యమైన అంశం వస్తోంది. అదే త్యాగం మరియు నిరీక్షణ. అసలైన ప్రేమ ఎప్పుడూ గొప్ప త్యాగాలను, అంతకుమించిన ఓపికను అడుగుతోంది. ఈ త్యాగాల బరువు ఎలా ఉంటుందో ఓచలీ కథలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఆర్కిటెక్ట్ అయిన అమ్మాయి యుఎస్లో తన మాస్టర్స్ డిగ్రీని మధ్యలోనే వదిలేసి వెనక్కొచ్చేస్తుంది. ఎందుకంటే తన పార్ట్నర్ లేకుండా తనక్కడ ఊపిరి కూడా తీసుకోలేకపోతుంది. పెద్దయ్యాక మన ముందుండే ఆప్షన్స్ ఎంత టఫ్గా ఉంటాయో, ప్రేమ కోసం ఎలాంటి పెద్ద అడుగులు వేస్తారో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఇంకో అర్జున్ ప్రయాణాన్ని చూద్దాం. ఇది స్నేహప్రియుడైన అర్జున్ కథ. కాలేజీలో తమ ప్రేమను మౌనంగా దాచుకొని విడిపోతారు వీళ్లు. ఆ తర్వాత పేదవాడైన అర్జున్ కోటీశ్వర్లమ్మాయి అయిన స్నేహను అడిగే అర్హత సంపాదించడానికి హైదరాబాద్ వెళ్లి ఏకంగా 2 ఏళ్లపోటు అహర్నిశలు శ్రమిస్తాడు. ఫైనల్గా ఓ టీం లీడర్గా సక్సెస్ అయ్యాక సంక్రాంతికి శివాలయంలో ఆమెను కలిసి ప్రపోజ్ చేస్తాడు. నిజమైన ప్రేమను గెలుచుకోవడానికి ఓపికనేది ఎంత ముఖ్యమో ఈ ప్రయాణం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న మేఘ కోసం అర్జున్ తన కలలను సైతం పక్కనపెట్టి కష్టపడడం కూడా అచ్చం ఇలాంటి నిస్వార్థమైన త్యాగమే. ఈ సామాజిక అంతస్తులు, ఓపిక, ప్రేమ అనేవి కేవలం సినిమాల్లో మాత్రమే పుట్టుకొచ్చినవి కాదు సుమా. స్వాతంత్ర్యానంతర తెలుగు సాహిత్యంలో, షార్ట్ స్టోరీస్లో ఈ అంశాలను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. మన సంస్కృతిలో నిరీక్షణకు ఎంత విలువ ఉందో ఈ పుస్తకాలే మనకు సజీవ సాక్ష్యాలు. ఇక మూడవ అంశానికి వద్దాం. విధిరాత, విషాదం మరియు ప్రేమ. టాలీవుడ్ ప్రేమకథల్లో విధిరాతతో, కాలంతో చేసే పోరాటం ఎప్పుడూ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ప్రేమకు ఎలాంటి కఠినమైన పరీక్షలు ఎదురవుతాయో చూడండి. రాధేశ్యామ్లో విధిరాతకు, మనిషి సంకల్పానికి మధ్య జరిగే పోరాటం చూస్తాం. మగధీరలో ఏకంగా 1600 నాటి ప్రేమికుల పునర్జన్మల ప్రయాణం చూస్తాం. ఈ ఎపిక్ కథలన్నీ ప్రేమను ఇంపాసిబుల్ పరిస్థితులపై గెలిపిస్తాయి. కానీ చక్రం సినిమా చూస్తే అక్కడ హీరో తన క్యాన్సర్ వల్ల తన పార్ట్నర్ జీవితం నాశనం కాకూడదని స్వచ్ఛందంగా తన ప్రేమకే దూరంగా పారిపోతాడు. ఈ చక్రం కథను ఒక్కసారి డీకోడ్ చేద్దాం. హీరో తన ప్రియురాలితో కలిసి హాస్పిటల్ కట్టాలని ఎన్నో కలలు కంటాడు. కాని సడన్గా తనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. ఆ నిజం తెలిసాక తాను చనిపోతే ఆమె పడే బాధను ఊహించలేక ఏకంగా పెళ్లిపీటల మీదే ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. తన చివరి రోజుల్లో సహారా కాలనీలో అపరిచితుల ముఖాల్లో నవ్వులు పూయించడానికి ట్రై చేస్తాడు. ఎంత నిస్వార్థమైన ప్రేమ ఇది! మన అర్జున్ మేఘాల కథలో
మేఘాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు అర్జున్ తనకి ఎంతో ఇష్టమైన కెమెరాను సైతం అమ్ముకుని ఆమె చికిత్స కోసం శ్రమించడం కూడా ఈ కోవలోకే వస్తుంది. ప్రాణాలకన్నా ప్రేమే గొప్పదని ఇవి నిరూపిస్తాయి. ఇక మన చివరి విభాగం ఇన్ని త్యాగాలు, పోరాటాల మధ్య పుట్టిన ఆ భావోద్వేగాలను అత్యంత బలంగా వ్యక్తపరిచి హృదయాన్ని తాకి డైలాగులు. అర్జున్ రెడ్డి సినిమాలోని డైలాగ్ వినగానే రోమాలు నిక్కుబొడుచుకుంటాయి కదూ. ఈ మాటలు ప్రేమలోని విడదీరాని బంధాన్ని చాలా రాగా చూపిస్తాయి. నీకేమైనా జరిగితే ముందు నాకే నొప్పి తెలుస్తుంది అనే ఆ ఎమోషన్ చాలా స్వచ్ఛమైనది. మన అర్జున్ మేఘాల బంధంలో కూడా అచ్చం ఇదే గాఢత కనిపిస్తుంది. కొంచెం ఫన్నీగా అనిపించినా ఈ ఏమాయ చేసావే డైలాగ్ అసలు ఎలా మర్చిపోతాం? ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా నా సిస్టర్సే, ఒక్క నువ్వు తప్ప అని హీరో చెప్పడంలో చాలా వినోదమున్నా అందులో తన పార్ట్నర్ పట్ల ఎంత గొప్ప డెడికేషనుందో అర్థమవుతోంది. మన కథల్లో వినోదంతో పాటు ఈ రకమైన పూర్తి భక్తిపూర్వకమైన ప్రేమ కూడా ఎంతో అద్భుతంగా మిళితమై ఉంటుంది. ఒక లైలా కోసం సినిమాలో ఈ మాటలు అక్షరాలా మన అర్జునన్న నీతోనే నా కథ ముగియాలి అనే క్లైమాక్స్ డైలాగ్కి అద్దం పడతాయి. విధిరాతలు, విషాదాలు ఎదురైనప్పుడు బ్రతికినా చనిపోయినా అది కేవలం ఆ ఒక్కరితోనే అనే భావనుంటుంది చూశారు. ఏ ప్రేమ కథకైనా అదే అసలైన ముగింపు. సో ఇదండి ఈరోజు మన విశ్లేషణ. చిన్న చిన్న అపార్థాలను దాటే బాల్యపు స్నేహం దగ్గర్నుంచి ఏళ్ల తరబడి ఎదురుచూసే నిరీక్షణ, చివరకు ప్రాణాలను సైతం లెక్కచేయని గొప్ప త్యాగాల వరకు ఇందులో ఏ దశతో మన జీవితం ఎక్కువగా కనెక్ట్ అవుతోందో కదా. అర్జున్ మరియు మేఘాల కథ అయినా, ఇన్ని గొప్ప సినిమాలైనా మనకు చెప్పేది ఒక్కటే: త్యాగం, నమ్మకం, నిరీక్షణ ఇవే ప్రేమకు అసలైన అర్థాలు. ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది, కాని ఆ భయం ఉంటేనే ప్రేమ ఉన్నట్టు. ఈ లోతైన భావాలను అందరూ ఆస్వాదించారని అనుకుంటున్నాను. ఈ విశ్లేషణ మీకు నచ్చిందనే నమ్ముతూ మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.